కీలకంగా మారబోతోంది. 2019 ఎన్నికల్లో సీమనాడు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. నీళ్లిచ్చామన్న అధికార పార్టీని దీవిస్తారా, మొదటి నుంచి బలమున్న ప్రతిపక్షాన్ని ఆశీర్వదిస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈసారి సీమ మారుతుందని ధీమాగా చెప్తున్న టీడీపీ వైసీపీకి చెక్ పెట్టడానికి బలమైన ప్రణాళికలే రచిస్తోంది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ సీమపై కన్నేసింది. కొరకరాని కొయ్యగా మారిన సీమను ఈసారి ఒడిసి పట్టాలనుకుంటుంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాలలో 52 సీట్లు ఉన్నాయి. ఈ 4 జిల్లాలలో 2014లో తెలుగుదేశం పార్టీ 22 సీట్లు గెలుచుకోగా ప్రతిపక్ష వైసీపీకి 30 సీట్లు దక్కాయి. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 సీట్లు టీడీపీ గెలుచుకుంది. మిగతా 3 జిల్లాలో మాత్రం వైసీపీదే పైచేయి. కడపలో 10 సీట్లు ఉంటే టీడీపీలో 1 గెలిచింది. కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ 3 గెలిచింది. వైసీపీ ఏకంగా 10 సీట్లలో జయకేతనం ఎగరేసింది. చిత్తూరు జిల్లాలో కూడా 14 సీట్లకు టీడీపీకి 6, వైసీపీకి 8 సీట్లు దక్కాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు సీమ సీన్ మారుతుందని టీడీపీ అభిప్రాయపడుతుంది. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనుల్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశామని అధికార పార్టీ చెబుతుంది. 5 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్టులు, ఖర్చు చేసిన నిధుల లెక్కలతో జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. మోదీతో వైరం కారణంగా మైనార్టీ ఓట్లు కూడా పడతాయని భావిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టిన పదవులు కూడా నిర్ణయాత్మకంగా మారతాయని లెక్కలేస్తుంది టీడీపీ. కోస్తాలో 1-2 చోట్ల జరిగే నష్టం సీమలో పెరిగే సీట్లతో భర్తీ చేసుకోవాలనేదే టీడీపీ ఆలోచనగా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో సీమ గ్రామాల్లో చాలా మార్పు వచ్చిందని తెలుగు తమ్ముళ్లు లెక్కలేస్తున్నారు. రాయలసీమలో జిల్లాల వారీగా చేసిన పనులు తమకు కలిసొస్తాయని టీడీపీ లెక్కలేస్తోంది. కర్నూలు, కడప జిల్లాల్లో గణనీయమైన ఫలితాలు ఉంటాయని, చిత్తూరులో కూడా సత్తా చాటుతామని తమ్ముళ్లు చెప్తున్నారు. అనంతలో ఎప్పటిలాగే మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వస్తాయనే ధీమా టీడీపీలో వ్యక్తమవుతోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఎక్కువ సీట్లు గెలవడంలో టీడీపీ విఫలమైంది. దీంతో ఎన్నికల తర్వాత చిత్తూరు జిల్లాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. జిల్లాలోని ప్రతిపక్ష నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీలో గెలిచిన అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పసుపు తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాలు గట్టి ప్రభావం చూపుతాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తీవ్రంగా ఉండే నీటి ఇబ్బందులను అధిగమించేందుకు చంద్రబాబు సర్కార్ గట్టి ప్రయత్నం చేసింది. హంద్రీనివా నీళ్లు తీసుకురావడంతో జిల్లాలో 5 నియోజకవర్గాలలో సానుకూలత ఉందని అంచనా. తంబలపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుంది. చెరువులు నింపడంతో తాగునీటి కష్టాలు కూడా తీరాయి. తిరుపతి కేంద్రంగా భారీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. హీరో, అపోలో టైర్స్ వంటి కంపెనీలు జిల్లాకు వచ్చాయి. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ పరిణామాలు టీడీపీకి ప్లస్ అవుతాయనేది ఆ పార్టీ లెక్క. రాయలసీమలో టీడీపీ ఏకపక్ష విజయం సాధించింది అనంతపురంలో మాత్రమే. ఇక్కడ సాగునీటి పరంగా పెనుమార్పులు వచ్చాయి. లిఫ్ట్ స్కీమ్లు, రిజర్వాయర్ల నిర్మాణంతో 8 నియోజకవర్గాలలో సీన్ మారిపోయింది. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలతో 8 నియోజకవర్గాలలో తీవ్ర స్థాయిలో ఉన్న సాగునీటి కష్టాలకు కొంత ఊరట లభించింది. ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకసిర, హిందూపూర్ నియోజకవర్గాలలో వ్యవసాయం గాడిన పడింది. రాయదుర్గంలో కొత్త బైరవాణి తిప్ప ప్రాజెక్ట్, రాప్తాడులో పేరూరు లిఫ్టులు మంజూరయ్యాయి. పెనుకొండ నియోజకవర్గంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైంది. కియా రాకతో చుట్టుపక్కల నియోజకవర్గాలలో రేట్లు పెరిగిపోయాయి. అనంతాల కూడా పట్టు నిలుపుకుంటామని టీడీపీ భావిస్తుంది. కడప జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1 సీటు మాత్రమే గెలిచింది. రాజంపేటలో టీడీపీ నుండి గెలిచిన మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా పార్టీని వీడారు. కడప జిల్లాలో కూడా 2 ఎమ్మెల్యేలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న టీడీపీ ఆయనకు మంత్రి పదవిని కూడా ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా బరిలో నిలుపుతూ రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తుంది. గండికోట ద్వారా పులివెందులకే నీరు ఇచ్చామని చెప్తున్న అధికార పార్టీ జిల్లాలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఎక్కడా లేని విధంగా 5 మంది సిట్టింగ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కోట్ల కుటుంబం కూడా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి బలంగా మారింది. జిల్లాలో 6 నుండి 7 నియోజకవర్గాలలో కోట్ల కుటుంబం ప్రభావం ఉంటుందని అంచనా. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్, మచ్చుమర్రి లిఫ్ట్ జిల్లాలో మంచి ప్రభావం చూపాయని లెక్కలేస్తుంది అధికార పార్టీ. ఓవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు భారీ పరిశ్రమల ఏర్పాటుతో సీమలో సైకిల్ దూసుకెళ్లడం ఖాయమని టీడీపీ అంచనా వేస్తుంది.